సామాన్య ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసులు అధికార పార్టీకి అండగా నిలిస్తే కోర్టు దృష్టిలో నిందితుడిగా నిలవాల్సి ఉంటుందన్న విషయం మరోసారి స్పష్టమైందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఆలస్యంగా వెలుగు చూసిన కథనం ప్రకారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని పెదగోర్పాడుకు చెందిన 77 ఏళ్ల వృద్ధురాలు చిట్టెమ్మ తన భర్త కృష్ణమనాయుడు మరణించిన తర్వాత గ్రామంలోని ఇంటి నెంబర్ 1224లో నివసిస్తున్నారు. ఆ ఇంటి పైభాగంలో నివసించే కృష్ణమనాయుడు సోదరుడు సూర్యనేని శ్రీనివాసులు నాయుడుతో చిట్టెమ్మకు ఆ ఇంటికి సంబంధించిన సివిల్ వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో చిట్టెమ్మ ఏడాది మార్చి 18 హైదరాబాద్ నివసిస్తున్న తన కుమారుడి దగ్గరికి వెళ్ళారు. ఈ సమయంలో శ్రీనివాసులు నాయుడు పాకాల సీఐ చినగోవింద్ యాదవ్ సహకారంతో తన సమీప బంధువుతో పాటు పాకాల మండల టీడీపీ అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడుతో కలిసి ఆ ఇంటి తాళం పగలగొట్టి అక్రమంగా లోపల ప్రవేశించారు. ఇంటి పరిసరాలను గుణపాలతో ధ్వంసం చేశారు. ఈ దాడిలో 3.1 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. దీని మీద వృద్ధురాలు మార్చి 19 పాకాల ఎస్హెచ్ఓగా ఉన్న సీఐ చినగోవింద్కు ఫిర్యాదు చేశారు. ఆయన పట్టించుకోలేదు. తిరుపతి జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన ఫలితం లేదు. దీంతో ఆమె దారుణంపై పాకాల ఫస్ట్ క్లాస్ కోర్టును ఆశ్రయించారు. తన ఇంట్లోపలికి దౌర్జన్యంగా ప్రవేశించడం, వస్తువుల ధ్వంసం, అదే సమయంలో సీఐ చినగోవింద్ వాళ్ళకి రక్షణగా నిలవడం వంటి వీడియో దృశ్యాలను కోర్టుకు సమర్పించారు. పోలీసులు తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి చట్టాన్ని అతిక్రమించిన సీఐ చినగోవింద్ యాదవ్ సహా 8 మంది మీద తక్షణం కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.